మేనేజ్మెంట్ జరగాలి. In the very first instance, there is need for self-management. దీనిలో స్వార్థానికి ఏమాత్రం కూడా అవకాశం అందించరాదు. We should not give room for selfishness. కేవలం మనం ఒక వ్యక్తితో మాత్రమే మన జీవితం సార్థకం కావటం లేదు. We cannot feel happy by merely conducting ourselves well with one person. విద్యార్థులారా, ఒక చిన్న ఉదాహరణ. Here is a small example. ఎవరినైనా సరే నీవు ఒక ప్రశ్నవే, అయ్యా నీవు ఎవరి కోసం జీవిస్తున్నావు అని. Ask anyone this question. For whose sake are you living? అతను ఈ యొక్క ప్రశ్నను కేవలం చులకంగా తీసుకుంటాడు. He takes this question in a very simple way. ఏమిటయ్యా ఇది? నేను ఎవరి కోసం జీవిస్తున్నాను? నా కోసం నేను జీవిస్తున్నాను. ఇది జవాబు వస్తుంది. What a question you are asking. I am living for myself. This is the reply which you get. నా ఆకలికి నేను తింటున్నాను. For sake of my hunger, నా రోగానికి నేను ఔషధం సేవిస్తున్నాను. I am taking medicine for my own. నా కాలు విరిగితే నేనే కట్టుకట్టుకుంటున్నాను, కానీ నా తండ్రో కట్టుకోరు. My parents will not take up the responsibility of my own problem. When my leg fractures, I'll have to get bandaged my own leg, not my parents. ఒక్క మంచం పైన ఇరువురు వ్యక్తులు పవడించినప్పుడు ఎవరి కళ వారికే వస్తున్నది, కానీ ఇరువురికి ఒక కళ రావటం లేదు. When there are two persons sleeping on a cot, each one will have his own dream. They may not get the same dream together. ఈ విధంగా విచారం చేసినప్పుడు నా కోసమే నేను జీవిస్తున్నాను. When you think on these lines, you are living for yourself. I am living for myself. ఇది జవాబు. This is the reply. మరొక క్వశ్చన్ వే, అయ్యా మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని. Put another question. Where are you going? ఆఫీసు పోతున్నాను. I am going to office. ఆఫీస్కి ఎందుకు? Why are you going to office? ఉద్యోగం చేస్తున్నాను. Because I am doing a job. ఉద్యోగం ఎందుకు? Why are you doing a job? నా పెళ్ళాం బిడ్డల్ని పెంచాలి. I have to take care of my own family, my wife and children. మా భార్య బిడ్డల్ని పోషించాలనుకుంటే నేను ఉద్యోగం చేయాలి. If I have to take care of them and provide for them, I have to take up a job. కాబట్టి ఇక్కడ ఎవరి కోసం నీవు జీవిస్తున్నావు? In this case, for whose sake are you living? నా కోసము, నా కుటుంబం కోసం. అక్కడ రెండో జవాబు వస్తుంది. The second reply is for my sake and for the sake of my family. అవును. అయితే నీ కోసము, నీ కుటుంబం కోసము జీవించేటువంటి వాడు అడవిలో జీవించాలి, కానీ ఊర్లో ఎందుకు జీవిస్తున్నావు? If you are living for yourself and for your family, you could as well live in a forest. Why are you living in the town? అయ్యా ఫారెస్ట్కి పోతే నాకు నిత్య జీవితం లోపల తెల్లవారు లేస్తానే కాఫీ కావాలి, టిఫిన్ కావాలి, టీ కావాలి, ఇంకా అన్ని పేపర్ కావాలి, ఇవన్నీ కావాలి. నాకు అక్కడ ఎవరు అందిస్తారు? If I were to go to forest, I want tea, coffee, newspaper, so many things every day. Who will give me all those? నా పిల్లలు చదువుకోవాలి, స్కూల్కి పోవాలి. My children will have to go to school. తెల్లవారు లేస్తానే నా భార్యకు పాలు ఇవ్వాలి. అనేక రకములైనటువంటి యొక్క ఇవన్నీ కూడా నేను పోగు చేసుకోవాలి. I have to collect milk, vegetables and many other things for my wife to cook నిత్య food. జీవితంలో అవసరమైనటువంటి పదార్థాలన్నీ కూడా నువ్వు గ్రామంలోనే చిక్కుతాయి, కానీ అడవిలో చిక్కవు. All the daily needs are available in a village, not in the forest. ఇప్పుడు నీవు దేనిపైన ఆధారపడి ఉంటున్నావు అని మరొక ప్రశ్నవే. Put the next question. On whom are you depending? గ్రామం పైన ఆధారపడి ఉన్నాను. I am depending upon the village. గ్రామం అనగా ఏమిటి? సమాజం. What do you mean by the village? Means society. సమాజమే లేకపోతే వ్యక్తి కానీ కుటుంబం కానీ జీవించడానికి వీలు కాదు. If there is no society, there is no family and no individual. కనుక ఈనాడు లోకం లోపల లక్షల మంది అధికారులు ఉంటున్నారు. There are lakhs of people who are occupying positions. రాజకీయ నాయకులు ఉంటున్నారు. And there are political leaders. బిజినెస్ పీపుల్ ఉంటున్నారు. Business people are there. విద్యావంతులు ఉంటున్నారు. There are educated people. ఇంతమంది లోపల ఎంతమంది తాను తన కుటుంబం వరకే ప్రయాణం చేస్తున్నారు, కానీ సమాజం వరకు ఎవరు కూడా ప్రయాణం చేయటం లేదు. So many of these people are going only up to their family and themselves. They are not traveling right up to the కనుక society. ఈనాడు దేశం లోపల ఇన్ని విధమైనటువంటి యొక్క అశాంతులు అది ఎదుర్కోవటానికి కారణమైంది. All these problems and issues are cropping up in the society because of this approach. ప్రతి వ్యక్తి కూడాను సమాజం యొక్క దృష్టిని పెంచుకోవాలి. Every person has to develop the
impart the view of the society. సమాజమే లేకపోతే నేను కుటుంబంగా జీవించలేను. If there is no society, I cannot live as a family. కుటుంబమే లేకపోతే వ్యక్తిత్వంగా నేను ఈ యొక్క జగత్తులో ఉండలేను. If there is no family, I will also not be able to live as an కనుక individual. వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలంటే కుటుంబం అత్యవసరం. If the individuals will have to live, there is need for family. కుటుంబాన్ని పోషించుకోవాలంటే సమాజం మన ఆధారం. If you want to protect and foster the family, there is need for society. కనుక సమాజ దృష్టిని ఈనాడు విద్యార్థులు అభివృద్ధి గావించుకోవాలి. Therefore, one will have to develop the need for looking for